హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలని. ఈరోజు వచ్చి మీకు వైజాగ్లోని మేము స్టే చేసిన హోటల్ చూపించబోతున్నాను. ఇది వచ్చి వైజాగ్లో సాగర్ నగర్ దగ్గర ఉంది. సాగర్ నగర్ దగ్గర మేము స్టే చేసిన హోటల్ సాగర్ నగర్ అంటారు వైజాగ్లో. చూశారు కదా స్విమ్మింగ్ పూల్, అక్కడ మనకి ఎదురుగా డోర్ కనబడుతుంది కదా, అదే మేము స్టే చేసిన హోటల్. అదిగోండి స్విమ్మింగ్ పూల్ ఉంది చూసారా, అక్కడ జూమ్ చేస్తుంటే డోర్ ఒకటి ఉంది, అది మేము స్టే చేసిన హోటల్ అండి వైజాగ్లో. ఈ హోటల్ పేరు వచ్చి ఓవియా హోటల్. చూశారు కదా, బయట నేను మా బాబు కూర్చొని ఉన్నాము, అలా రిలాక్స్ అవుతున్నాము. స్విమ్మింగ్ పూల్ అయితే మామూలుగా లేదు, మా ఫ్యామిలీ అంతా కలిసి మామూలుగా ఎంజాయ్ చేయలేదు మేము. పక్కన వచ్చి హోటల్ అండి, ఇది వచ్చి గెస్ట్ హౌస్ లాంటిది. అంటే గెస్ట్ హౌస్ అంటారు కదండి, అలా పెంట్ హౌస్లో గెస్ట్ హౌస్ అంటారు కదా, అలాగనమాట. ఇది వచ్చి రోజుకొచ్చి పర్ డేకి 5,000 కాస్ట్ అయితే ఉంటుందండి. బయట అలా కూర్చుంటాము సరదాగా. నెక్స్ట్ వచ్చి మీకు బయట ఇదంతా బయట ప్లేసేనండి, మామూలుగా సేమ్ మన హౌస్ లాగానే ఉంటుందండి, హోటల్లా కాదు. చూసే ఉంటారు కొన్ని చోట్ల హోటల్ కాకుండా గెస్ట్ హౌస్ లాంటివి అలాగే సేమ్ ఇది కూడా అంతేనండి. చూశారు కదా, లోపల సోఫా సెట్ ఇస్తాడు, మనకు ఒక సోఫా సెట్ ఇస్తాడు, టేబుల్ లాంటిది, బెడ్, 2 ఫ్యాన్లు అటు ఇటువైపు. లోపల కూడా మంచి క్లాస్గా ఉంటుందండి, ఏసీ ఒకటి ఉంటుంది, మామూలుగా లేదు. టీవీ చూశారు కదా. హోటల్ అయితే మంచి క్లాస్ లుక్ ఉండిద్ది. ఇది హోటల్ ఓవియా హోటల్ అండి హోటల్ పేరు. లోపలైతే నీట్గా ఉంటుందండి. కంపల్సరీగా ఫ్యామిలీ అయితే లోపల 4 మెంబర్స్ ఈజీగా పడతారు బెడ్ మీద, నో డౌట్. ఇది ఒక డైనింగ్ టేబుల్ లాంటిది, మిర్రర్ అండ్ ఫ్రిడ్జ్ కూడా ఇస్తాడండి మనకి. అది మెనూ కార్డు. రెస్టారెంట్ కూడా ఉందండి, హోటల్లో రెస్టారెంట్ కూడా ఉంది. మనకు బ్రేక్ఫాస్ట్ కావాలన్నా ఏది కావాలన్నా ఫుడ్ అయితే మెనూలో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఫ్రిడ్జ్ అండి. హోటల్ కూడా చాలా బాగుంటుందండి, బీచ్కి దగ్గరలోనే ఉంటుంది హోటల్. మనకి బీచ్ ఎంతో డిస్టెన్స్లో ఉండదండి, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో 1/2 కిలోమీటర్ కూడా ఉండదండి, 600-700 మీటర్స్లోనే ఉంటుంది. వాష్రూమ్ చూశారు కదండి, వాష్రూమ్ ఇది ఒకటి లోపల కూడా ఉంటుందండి. ఇది మామూలుగా బ్రష్ చేయడానికి సింక్ లాంటిది, సింక్ లాగా. మా బ్రదర్ వాళ్ళ అమ్మాయి వీడియో తీసేది, మా బ్రదర్ వాళ్ళ డాటరు. లోపల వాష్రూమ్ అండి, వాష్రూమ్ కూడా పెద్దగా ఉంటుంది, స్పేస్ ఎక్కువ ఇచ్చాడు. చాలా బాగుందండి హోటల్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. హోటల్ ఓవియా హోటల్ అండి, సాగర్ నగర్లో బీచ్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఈ హోటల్ వచ్చి. చూశారు కదా, మనం అలా వాష్రూమ్ నుంచి మళ్ళీ మెయిన్ రూమ్కి అయితే వెళ్తామండి. ఇదే హాలు, ఇదే రూమ్ అండి. హాల్ కూడా బయట కొద్దిగా ఉంటుంది. హోటల్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి, అందులో డౌట్ లేదు. చూశారు కదా, సోఫా సెట్, బెడ్ మొత్తం మంచి సూపర్ అండి, ఎక్సలెంట్గా ఉంటుంది, మంచి పీస్ఫుల్. బయటకు వెళ్తే చూశారు కదా, మా బాబు ఆడుకుంటున్నారు. ఇది వచ్చి హాలు, అక్కడ స్విమ్మింగ్ పూలు. మా బ్రదర్ మధ్యలో కూర్చున్నాడు చూసారా, మిడిల్లో చేయెత్తారు. మా బ్రదర్ అండి, బిగ్ బ్రదర్ వాళ్ళ డాటర్ వీడియో చేసింది. అలా మేము ఉదయం మామూలుగా చెక్అవుట్ చేసే టైంలో అలా కూర్చుని మాట్లాడుకుంటున్నామండి. నెక్స్ట్ ప్లాన్ అంటే వేరే చోటుకి వెళ్ళాలి, దాని గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము. మా పిల్లలు ఆడుకుంటున్నారు ఈలో బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర. ఈ స్విమ్మింగ్ పూల్ అయితే ఈ పక్కన పిల్లలకు ఉండిద్దండి, అది వచ్చి 2 ఫీటే ఉంటుంది. పక్కది వచ్చి అవతల మనకు పెద్దవాళ్ళకు ఉంటుంది, అది వచ్చి 5 ఫీట్స్ ఉంటుందండి. అక్కడ మనకు గేట్ కనబడుతుంది కదండి, ఆ గేట్ బయట మెయిన్ రోడ్డు, ఆ మెయిన్ రోడ్డుకి ఆపోజిట్ అవతల ఒక 600 మీటర్స్ వెళ్తే బీచ్ అయితే వస్తుందండి. మా బాబు అలిసిపోయారు. చూశారు కదా చుట్టూ. ఇది హోటల్ అండి, ఇది పెద్ద హోటల్, ఓవియా హోటల్ అండి. ఇది పక్కన గెస్ట్ హౌస్ లాంటిది మేము తీసుకున్నది అయితే. పర్ డేకి వచ్చి 5,000 రూపీస్ అండి. ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి హోటల్, సపరేట్ అనమాట. మనకు హోటల్కి దీనికి పక్కనే సపరేట్గా ఉంటుంది ఇది. మళ్ళీ పక్కన ఒక వాష్రూమ్స్ కూడా ఇచ్చారు. ఉన్న 3 డేస్ మాత్రం 3 నైట్స్ ఉన్నామండి. చాలా పీస్ఫుల్గా ఉంది హోటల్ అయితే. వైజాగ్లో మంచి పీస్ఫుల్ హోటల్ అండి. ఒక్క 600 మీటర్స్లోనే మనకి బీచ్ అయితే బయట కనబడిద్ది. మనకి ఎనీ టైం నైట్ కానీ డే కానీ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా ఎనీ టైం వచ్చేస్తారండి ఇక్కడికి, సాగర్ నగర్ అనేది. దానికి బ్యాక్ సైడ్ చూశారు కదా, లాస్ట్లో అంతా మేము ఫ్యామిలీ అంతా, మా అన్నయ్య గారి పాప, మేము అంతా పిల్లలం కలిసి లాస్ట్లో చెక్అవుట్ చేసే టైంలో అలా వీడియో చేసాం సరదాగా. మాకు బిగ్ బ్రదర్ అండి, మా పెదనాన్నగారు వాళ్ళ అబ్బాయి, మా పెద్ద అన్నయ్య ఆయన. నైట్ వచ్చి మేము స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసాము. మా పాప, బాబు, నేను అందరం అలా సరదాగా స్విమ్ చేసామండి. వాళ్ళకైతే 2 ఫీట్సే ఉండిద్దండి, వాళ్ళకి లోతు ఎక్కువ ఉండదు.
ఇక మనకు పెద్దవాళ్ళకైతే పక్కన ఉంటుందండి, అది 5 ఫీట్ ఉంటుంది. 5 ఫీట్లోనే మనం స్విమ్మింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈత వచ్చిన వాళ్ళైనా చేయొచ్చు, ఈత రాని వాళ్ళైనా 5 ఫీట్లు అంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదండి, నో ప్రాబ్లం. చక్కగా స్విమ్మింగ్ ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే మామూలుగా ఈత కొట్టలేదు, మనకి చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ బాగా అలవాటు కాబట్టి ఈత కొట్టడం బాగా సరదాగా ఎంజాయ్ చేశాను. స్విమ్మింగ్ చేయడం అంటే నాకు భలే ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ఈత అనేది బాగా అలవాటు అండి. కృష్ణానదిలో ఎక్కువ ఈదే వాళ్ళం. అలాంటిది స్విమ్మింగ్ పూల్ ఏముందిలే అనుకున్నాం, పెద్ద అంటే డిస్టెన్స్ ఎక్కువ లేదండి, 5 ఫీట్ ఉంది లోతు మాత్రం. అలా సరదాగా సాయంత్రం పూట ఫుల్ ఎంజాయ్ చేసాము, భలే అనిపించిందండి. పూల్ అయితే మాత్రం నీట్గా క్లాస్గా ఉండిద్దండి. వీళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం, ఆ రూమ్ కూడా హౌస్ కీపింగ్ చేయడం, ఎనీ టైము అందుబాటులో ఉంటారండి మనకి హోటల్ వాళ్ళు. రూమ్ సర్వీసింగ్ కానీ లేకపోతే హోటల్ సర్వీసింగ్ కానీ అంతా చాలా బాగుంది హోటల్ది. హోటల్ ఓవియా. సరదాగా కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉన్నాను, అదైతే వీళ్ళు వాయిస్ పెట్టలేదు. అలా ఈత కొట్టుకుంటూ అటు ఇటు తిరుగుతా నైట్ పూట అలా ఎంజాయ్ చేసామండి హోటల్లో అయితే. ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళినా కూడా, ఎవరైనా వెళ్ళినా కూడా ఈ హోటల్లో స్టే చేయొచ్చండి. హోటల్ సర్వీసింగ్ కూడా చాలా బాగుంది ఇది. అంటే ట్రావెలింగ్ కూడా ఇబ్బంది ఉండదండి. మెయిన్ రోడ్ వచ్చి హోటల్ ముందే ఉంటుంది, నో ప్రాబ్లం. మనకి ట్రావెలింగ్ కానీ, ఫుడ్ కానీ, లేకపోతే హాస్పిటల్ కానీ, ఎనీ టైం ఏదైనా కానీ వెనకాల మళ్ళీ అంతా ఏరియానండి, అన్నీ సిటీ ఉంటుంది, నో ప్రాబ్లం. అలా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫోటోలు తీసుకున్నామండి లాస్ట్లో. మా బ్రదర్, మాకు బిగ్ బ్రదర్ వాళ్ళ డాటర్, అన్నయ్య, నేను, మా పెదనాన్నగారు వాళ్ళ పెద్ద అబ్బాయి, నేను లాస్ట్ అండి. మా వంశంలో ఆయనే ఫస్ట్, నేను లాస్ట్. మా వైఫ్, మా డాటరు లాస్ట్లో గ్రూప్గా అలా ఫోటోలు తీసుకున్నాం. అంటే చెక్అవుట్ టైం అండి, లాస్ట్లో మేము అలా స్పెండ్ చేసామన్నమాట. మేము స్టే చేసిన హోటల్ దగ్గర. హోటల్ ఓవియా గెస్ట్ హౌస్ ఇది. 5000 రూపీస్ అండి ఎవ్రీ డేకి ఇది. హాయ్ గాయ్స్, ఈరోజుతో మాకు వైజాగ్లో లాస్ట్లో అలా బాయ్ చెప్పేసి చిన్నగా ఒక కొంచెంసేపు అయితే మాట్లాడానండి. అది తర్వాత చూద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. బాయ్ అండ్ సీ యూ.